తాజాగా కొద్దిసేపటి క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకొని రచ్చరచ్చ చేసిన రజనీకాంత్ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది. అయితే అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవాయిడెడ్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఇక ఈ యొక్క సినిమాను తెరకెక్కించడానికి పాపం నిర్మాత ఏఎం రత్నం పడిన కష్టాలు సాధారణమైనవి కావు. రెగ్యులర్ నిర్మాతలకు అయితే ఎన్నో సంవత్సరాలు ఆలస్యమైనా తట్టుకోగలరు. కానీ ఏఎం రత్నం రెగ్యులర్ నిర్మాత కాదు. ఒకప్పుడు ఆయన ఇండియాని షేక్ చేసే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఎన్నో నిర్మించాడు. కానీ ఇప్పుడు ఆ ఫామ్ పోయింది. ఏ ముహూర్తంలో హరిహర వీరమల్లు చిత్రాన్ని మొదలుపెట్టాడో తెలియదు. కానీ అడుగడుగునా అడ్డంకులే. వేరే ఏ నిర్మాత అయినా సినిమాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడు. కానీ ఏం రత్నం మొండివాడు. పట్టుదలతో ఈ యొక్క చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ఈ యొక్క చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అభిమానులను ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తూ ఉంది. ఇక ఈ నెల 8వ తారీఖున ఈ యొక్క చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను తిరుపతిలో గ్రాండ్గా ప్లాన్ చేయబోతూ ఉన్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ యొక్క మూవీకి ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది. అయితే ఆ యొక్క నేపథ్యంలోనే తాజాగా కొద్దిసేపటి క్రితమే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చి సందడి చేసినట్లు నెట్టింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మూవీ ముచ్చట్లతో పాటు పలు రాజకీయ ముచ్చట్లు కూడా ముచ్చటించినట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. మరి రజనీకాంత్ ఇలా పవన్ కళ్యాణ్ కోసం రావడంతో ఇటు మెగా అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది.